న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పర్వదినం పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు జరిపిన మహిళలు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. రసాభాసగా కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం. అగ్రనేతల ముందే బాహాబాహికి దిగిన ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు. ఉట్నూరు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ పీఎస్సీ సమావేశం రసాభాసగా మారింది. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు మహాబాహికి దిగారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడంతో మంత్రితో సహా అగ్రనేతలు అవాక్కయ్యారు. పీఎస్సీలో సంజీవ్ రెడ్డికి అవకాశం కల్పించాలని డీసీసీ అధ్యక్షుడు ప్రపోజల్ పెట్టగా పార్టీకి వ్యతిరేకంగా రెబల్గా పోటీ చేసిన సంజీవ్ రెడ్డికి పీఎస్సీలో ఎలా అవకాశం కల్పిస్తారని కంది శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను అగ్రనేతలు సముదాయించే సమయంలోనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మంత్రి జూపల్లి విజ్ఞప్తి మేరకు సంజీవ్ రెడ్డి సమావేశం నుండి బయటకు వెళ్లిపోవడంతో పరిస్థితులు శాంతించాయి. అయితే తమకు పీఎస్సీ సమావేశం ఆహ్వానం అందడంతోనే హాజరయ్యానని సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. తాను 40 సంవత్సరాల నుండి పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. శ్రావణ మాసంలో తొలి సోమవారం ప్రసిద్ధ ఆలయాల్లో భక్తుల తాకిడి కనిపించింది. ముఖ్యంగా శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు కిటకిటలాడాయి. ఉదయం నుంచే బార్లు తీరిన భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజాది క్రతువులతో భోలాశంకరుని ఆరాధించారు. శివలింగాలను బిల్వపత్రంతో పూజించి పాలతో అభిషేకించి మొక్కులు చెల్లించుకున్నారు. ఓం నమ శివాయ నామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ మారుమోగాయి. శ్రావణ మాసం శివుడికి వరలక్ష్మీదేవికి అతి ప్రీతిపాత్రమైందని, ఈ నెలలో ఎవరైతే పరమశివుడిని ప్రత్యేకంగా పూజిస్తారో వారికి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనేది భక్తుల నమ్మకం. అందుకు అనుగుణంగానే శివయ్యను ఆరాధించారు. నవగ్రహాలకు పూజలు చేసి దీపాలు వెలిగించి భక్తి ప్రపత్తులను చాటారు. పరమశివుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకోవడంతో ఈ ఆలయ ప్రాంగణాలు సందడిగా కనిపించాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ సతీ సమేతంగా స్థానిక గంగపుత్ర శివాలయాన్ని సందర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజల అభిషేకాలు జరిపి పరమశివుని ఆరాధించారు. పరమశివుడి కృపతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. భారతీయుల ఆత్మగౌరవమైన వందేమాతర గేయాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాళ్ల సాయి అన్నారు. కాంగ్రెస్ నాయకులు తీరుని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ లో నిరసన తెలియజేసి వందేమాతర గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర వేడుకలో వందేమాతరం ఆలపించే సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు భారతీయుల ఆత్మగౌరవమైన వందేమాతర గేయాన్ని అవమానపరిచారన్నారు. ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సూర్య, శివ, కేఎంఎస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఏదైతే మన తిరంగా జెండా ఆవిష్కరణ జరిగినప్పుడు మరి వందే మాతర గేయాన్ని మరి ఆలకించే టైంలో సోనియా గాంధీ కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, వారి చేసిన నికృష్ట చేష్టలు చూస్తే మరి మన వందే మాతర గేయాన్ని మరి ఎంతగా వాళ్ళు గౌరవిస్తారో మనకు అక్కడనే అర్థమైపోతుంది. మరి ఇలాంటి మన దేశాన్ని నడిపే ఒక కాంగ్రెస్ పార్టీ నడుపుదామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన వందే మాతర గేయాన్ని కించపరచడం చాలా సిగ్గుచేటు. మరి ఈ వందే మాతరం అనేది మన ప్రతి భారతీయుని యొక్క గౌరవం. మరి అలాంటి గౌరవప్రదమైన గీతాన్ని ఆలకించే టైంలో
మరి వారు చేసిన నిఖిత చేష్టలు ప్రజలందరూ చూశారు. మరి ఇది కాంగ్రెస్ పార్టీకి ఈ పని సిగ్గుచేటు పని. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా అత్యంత ప్రాధాన్యతతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు రాజేశ్వర్ ఆర్ఎస్ చిత్రో అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును సునిశ్చితంగా పరిశీలించి శాఖల వారీగా సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించే సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని పేర్కొన్నారు. ఇంద్రమహిళ మంజూరు, పింఛన్లు, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు, భూమికి సంబంధించిన సమస్యలపైనే అధికంగా వినతులు నమోదయ్యాయని వెల్లడించారు. అందిన అర్జీలను వెంటనే సంబంధిత శాఖలకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రావంతి, డిఆర్డీఏ రవీందర్ రాథోడ్, ఏవో వర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న మండిపడ్డారు. ఆటో కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం రాష్ట్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం శాంతినగర్లోని తన నివాసంలో ఆటో యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి బంద్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆటో యూనియన్ డిమాండ్లలో భాగంగా అర్హులైన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా గుర్తింపు, ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర ధరల పెరుగుదలకు అనుగుణంగా న్యాయమైన అంశాలను ప్రభుత్వం పరిశీలించి తక్షణ నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విధానాలకు ప్రోత్సాహాన్నిస్తూ వీటితో పాటు ఆటో కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, యాప్ ఆధారిత సేవల ద్వారా వసూలు చేస్తున్న టోల్ తదితర భారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని యూనియన్ కోరుతున్నట్లు తెలిపారు. ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ వారి తరఫున పోరాటం చేస్తుందని జోగురామన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆగస్టు 24 నుంచి చేపట్టనున్న బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందాల రాజన్న, కలీం, షేక్ నయీం, చందం శివ, హసీ, బాబూజీ, షేక్ భాషా, జబ్బర్, అబ్దుల్ మెస్రం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కొరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంధును విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. మరి ఇలా రాష్ట్ర ఆటోల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో ఇలా అన్ని పార్టీల సమైనటువంటి ట్రేడ్ యూనియన్ల నాయకులందరూ కూడా దీంతో పాల్గొంటూ ఉన్నారు. గతంలో అధికారంలోకి రాకముందు అనేక వాగ్దానాలు, హామీలు ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఆటో ఓనర్లకు, ఆటో డ్రైవర్లకు అందరికీ చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశ పెట్టింది. కానీ ఈరోజు వారి డిమాండ్ ఏంటంటే, మరి గతంలో ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో ఈ ఆర్టీసీ యాజమాన్యానికి ఏదైతే ఈవీ ఆటోలను ఇవ్వాలనే ప్రతిపాదనను అది వెంటనే విరమించుకోవాలి. ఆటో రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలు మీరు పెంచుతామని చెప్పింది. ఇప్పటి వరకు పెంచలేదు, పెంచాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా 14 డిమాండ్లతో మరి ఇలా రాష్ట్రం ఆటో అన్ని ట్రేడ్ యూనియన్లకు జేఏసీ మరి వార్నింగ్ పిలిపిస్తూ ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు ఈ నెల 23 రాత్రి వరకు 12 గంటల లోపల ఒకవేళ వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లకు ప్రభుత్వం దిగిరాకపోతే 24 నుంచి ఏదైతే నేను చెప్పినటువంటి ఆటోలతో పాటు క్యాబ్ వ్యాన్లు, డ్రైవర్లు, మిగతా అన్నిటికి సంబంధించినటువంటి
మొత్తం బంద్ ఉండే కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా ఆటో యూనియన్లకు సంబంధించినటువంటి డిమాండ్లను మరి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి నేను జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వాళ్లకు మద్దతుగా నేను ఈరోజు పిలుపునిస్తా ఉన్నా. 100% రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొండి వైఖరితో నిరంకుశ ధోరణితో కార్మికులకు వ్యతిరేకంగా పేద ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ వ్యవస్థకే అన్ని అప్పజెప్పే విధంగా ఈరోజు ముందుకెళ్తుంది. కాబట్టి ఆ మొత్తం కార్మిక లోకం ఆటోతో సంబంధించినటువంటి అన్ని కూడా మరి ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. రేపు 24 తారీఖు వరకు నువ్వు సమయం ఇస్తా ఉన్నాం. 23 రాత్రి 12 గంటల లోపల చెప్తే బాగుంటుంది. లేకపోతే రాష్ట్రం అంతటా కూడా ఏ ఒక్క ఆటో కానీ ఆటో క్యాబులు కానీ వ్యాన్లు కానీ దీనికి సంబంధించినటువంటి ఏది కూడా రోడ్ల మీదకి రాదు. ఇది ఈ జేసీ తరఫున హెచ్చరిక చేస్తున్నాం. దానికి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తాం. బేల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పింఛన్లు, రేషన్ తదితర సమస్యలపై ప్రజల వినతి పత్రాలు సమర్పించారు. ప్రజలు అందించిన అర్జీలను పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్, ఎంపీడీఓ మహేష్ కుమార్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా ఎంపీడీఓ మహేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా అధికారుల దృష్టికి సమస్యలను నేరుగా వివరించడంతో పాటు పరిష్కారానికి సులభతరం అవుతుందని అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో మండల ప్రజలందరూ కూడా ఈ ప్రజావాణిని సద్వినియోగం చేసుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి చాలా చక్కని వేదిక. మరియు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ప్రతి సోమవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైనా సమస్యకు సంబంధించిన దరఖాస్తులను మేము పరిశీలించి 30 రోజులలోపు వారికి సంబంధించిన సమస్యను పరిష్కరించడమా లేదా ఉన్నతాధికారులకు పంపించి పరిష్కరించడం అనేది పూర్తి స్థాయిలో జరుగుతాం. కాబట్టి ప్రజలు ఇటు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఇటు ప్రజావాణిలో మండల శాఖ తరఫు నుంచి అందరూ మండల లెవెల్ ఆఫీసర్స్ హాజరవుతారు. సో ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, ఏఈపీఆర్, ఆర్డబ్ల్యూఎస్, తర్వాత ఇరిగేషన్, ఎంఈఓ మేడం, వెటర్నరీ, ఫారెస్ట్, ఐకేపీ, ఏఓ, ఐసిడిఎస్, ఏపీఎం, తర్వాత ఏపీఓ అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్పంచుకుంటారు. కాబట్టి ప్రజలకు అందరూ కూడా అధికారులు అందుబాటులో ఉంటారు. కాబట్టి వారి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇదిలా ఉంటే తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శంకర్తో పాటు మండలంలోని అన్ని శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి సమస్యలను, ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ప్రజావాణి ద్వారా లభిస్తుందని ఎంపీడీఓ తెలిపారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్యుత్, వైద్యం, సంక్షేమం తదితర శాఖలకు సంబంధించిన సమస్యలను ప్రజలు అధికారులకు తెలియజేయవచ్చన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వివరాలు, అవసరమైన పత్రాలతో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజమోహన్, మండల విద్యాధికారి వెంకట్రావు, ఏపీఎం శేఖర్, డాక్టర్ హరీష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయ, మండల వ్యవసాయ అధికారి ప్రమోద్ రెడ్డి, ఎంపీఓ సమీర్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ తదితరులు ఉన్నారు. దరఖాస్తు రూపంలో ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఈ విషయం ఈ సోమవారం కూడా నిర్వహించడం జరిగింది. మొదటి సోమవారం రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వారిని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రైతు డిక్లరేషన్ ప్రకటించి ఆ తర్వాత నిధుల కొరత అంటూ తప్పుకోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గత సంవత్సరం అతివృష్టితో 7 అనావృష్టితో పంటలు నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వ సహాయం చేయకపోవడం విస్మయానికి గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడానికి కేంద్రం
పీఎం ఫసల్ బీమా అమలు చేస్తోందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఈ పథకం అమలు చేస్తూ ఉంటే తెలంగాణలో అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పీఎం ఫసల్ బీమా అమలు చేసి రైతులను నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక బ్యాంక్ అధికారులు రైతులను వేధిస్తే తనకు నేరుగా ఫోన్ చేయాలని రైతులకు భరోసా కల్పించారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి రైతులకు బాసటగా ఉంటామన్నారు. టీవీలలో పేపర్లలో వార్తలు వస్తున్నాయి. రైతు బీమాకు ప్రీమియం కడతలేరని ఒకసారి, రైతులు చనిపోయిన సంబంధిత కంపెనీ బీమా ఇస్తలేదని ఇంకొకసారి, ఈ సంవత్సరం అయితే ప్రభుత్వం ప్రీమియం కట్టలేదు, ఏదైనా రైతుకు నష్టం జరిగితే దాన్ని ఎవరు భరిస్తారో అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆ రకంగానే మోసం చేసింది. ఎన్నికల కన్నా ముందు రైతు డిక్లరేషన్లో ఎంత గొప్పగా చెప్పిండ్రో, ఎన్నికల తర్వాత ఖజానా ఖాళీ అని మాట చెప్పి ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి మాట అది సకాలంలో అందక ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలనో అన్ని ఇన్స్టాల్మెంట్లు ఇవ్వక రైతు భరోసాలో ఆ రకంగా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది. రుణమాఫీ విషయంలో కూడా అట్లనే జరిగింది. 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే బాధ్యత వహించి అందరికీ మాఫీ అన్నారు. 2 లక్షల పైన ఉంటే పైన పైసలు మీరు కట్టుకోండి, 2 లక్షలు మేము కడతామని అన్నారు. కానీ ఇప్పటికీ 60 నుంచి 70% మంది రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకైతే ఏ ఒక్కరికి కూడా చిల్లి గవ్వ రాలేదు. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కేవలం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పోయిన ఆగస్టులో అతివృష్టి వల్ల ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద రైతులు తమ చేతికి వచ్చేటటువంటి సమయంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల వరదలు వచ్చినటువంటి సందర్భంలో చేన్లన్నీ మునిగిపోయినాయి, పంటలన్నీ కొట్టుకపోయినాయి, భూములన్నీ కోతకు గురైనాయి. స్వయాన ఆదిలాబాద్కు రాష్ట్ర మంత్రి వచ్చి చెప్పిండు, సర్వే చేపిస్తాం, 15 రోజుల లోపల డబ్బులు ఇస్తాం, తిరిగి రైతు వ్యవసాయం చేసుకోవాలని చెప్పిండ్రు. కానీ ఈరోజు ఇంకొక 15 రోజులైతే ఆగస్టు వస్తుంది, 15 రోజులైతే ఆగస్టు అయిపోతుంది. సంవత్సరం అయింది, చిల్లి గవ్వ ఏ రైతుకు సాయం రాలేదు. మరి రైతు ప్రభుత్వాన్ని ఏ రకంగా భరోసా చేయాలా? బాధలలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈ రకంగా స్వయాన రాష్ట్ర మంత్రులే మాటిచ్చి తప్పితే మరి రైతుకు దిక్కెవరు? ఈ ప్రభుత్వం ఆలోచించాలి. జిల్లా వ్యాప్తంగా నాగపంచమి పర్వదినాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు. శ్రావణ శుక్ల పంచమి నాడు మహిళలు భక్తి శ్రద్ధలతో నాగదేవతలకు విశేష పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయంలో నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తు పరమేశ్వరుడే స్కంద పురాణంలో వివరించడంతో శ్రావణ శుద్ధ పంచమి అత్యంత విశిష్టత సంతరించుకుంది. నాగపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పాలన కాలనీలలో గల పాము పుట్టల వద్ద మహిళలు పూజలు చేసి నాగదేవుడిని వేడుకున్నారు. పాము పుట్టల వద్ద మహిళలు పాలుపోసి పూజలను నిర్వహించారు. ముఖ్యంగా డైట్ మైదానం, గాంధీ పార్క్, మహిళా డిగ్రీ కళాశాల తదితర ప్రాంతాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ గంధంతో పూజాధికారులు నిర్వహించారు. దీపం, అగరవత్తులు వెలిగించి నాగదేవతను స్మరించుకొని భక్తిగా పూజలు చేసి నైవేద్యంగా పాలుపోశారు. నాగపంచమి సందర్భంగా ఉపవాస దీక్షలు ఆచరించిన మహిళలు తమ కుటుంబ సభ్యులు సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. నాగదోషం కలవారు సైతం దోష నివారణకై పుట్టల వద్ద పూజలు నిర్వహించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతులు తమ పంటలు నష్టపోయిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొని ధర్నాలో పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కుండల రాములు, రైతులు సతీష్ రెడ్డి, శంకర్, నూకల వంశీ, తలర్ల నాగుబాయి, పాండు, ఆశమ్మ, ఎరుగంటి ఆశక్క, తాటి రాంబాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జూలై నెలలో కురిసిన అధిక వర్షాల వల్ల కొత్తూరు గ్రామ పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా పంటలు నీట మునిగిపోగా
దాదాపు ₹1 కోటి మేర నష్టం సంభవించిందన్నారు. ఈ నెల 12న రైతులతో కలిసి పంట నష్టాన్ని స్వయంగా పరిశీలించినట్లు తెలిపారు. నష్టపోయిన రైతులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల విభాగంలో జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించడంతో పాటు మళ్లీ పంటలు వేసుకునేలా సహకరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కాకపోతే ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామన్నారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ శివారంలో దాదాపు 100 ఎకరాలకు పైగా భూమిలో పంటలు నష్టపోయినాయి. నష్టపోయిన పత్తి కానీ సోయా కానీ ఇతర పంటలు కూడా పూర్తిగా ధ్వంసమై ఉష్క మెటల్ వేసి ఈ రోజు వరకు ఏ నాయకుడు కానీ ఏ ప్రభుత్వ అధికారి కానీ ఎవరికి చెప్పినా గ్రామస్తులు పట్టించుకోకుండా మరి కాలయాపన చేస్తూ ఉన్నారు. అందుకే మేము పాదయాత్రలో భాగంగా వాళ్ళు పిలిస్తే రైతులకు మేము స్వయంగా పోయి పంటలు పరిశీలించినాం. ఇలాగనే కన్నీరు మున్నీరు అయిపోతున్నాయి అక్కడ చూస్తూ ఉంటే. అవి దళిత బస్తీలో ఇచ్చిన భూములు కూడా దాదాపు 12 మంది రైతులు అలా దళిత బస్తీ వాళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా ఇతర కులాల వారు ఇతర సొంత భూముల వారు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నారు రైతులు. ఒక పక్క ఎరువుల ధరలు పెరిగినాయి, గిట్టుబాటు ధరలు లేవు. మరి పంటలు నష్టపోతే నష్టపడలేదు. పోయిన సంవత్సరం ఆగస్టులోనే పంటలు నష్టపోయిన వారికి ఈ రోజు వరకు ఇంకా 20-25 మంది రైతులు పెండింగ్లో ఉన్నది ఏం చేయలేదు. అప్పుడు కూడా గ్రీవెన్సర్లు ఇచ్చారు ఇదే కలెక్టర్ గారు ఉన్నప్పుడు. ఈ సంవత్సరం 2వ సంవత్సరం కూడా పంట నష్ట పరిహారం కావాలని రైతులు వచ్చారు. మేము చెప్తా ఉన్నాం, రైతులకు వెంటనే అధికారులు రేపు సర్వేకు పోయి ఎంక్వైరీ చేసి ప్రభుత్వ నివేదిక పంపుని నష్టపరిహారం ఇవ్వండి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఇవ్వకపోతే మరి పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన చేస్తాం. విద్యుత్ సంస్థ జెన్కో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం ఆదిలాబాద్ ఎస్సీ కార్యాలయం ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సందర్భంగా జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు సంబంధించిన పీఆర్సీ వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న విద్యుత్ సౌదా ఎదుట మహాధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్మికులు అందరూ ఐక్యంగా జేఏసీ ఏర్పడి ఆదిలాబాద్ సర్కిల్ ఆఫీస్ యందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను జెన్కోను ప్రైవేటైజేషన్ చేయడానికి వ్యతిరేకంగా మరియు పీఆర్సీ గురించి మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయడం కొరకు, ఆర్టిజన్ కార్మికుల అందరినీ ఏపీఎస్సీ విధులు వర్తించడం కొరకు ఇంకా మిగతా ఒక 14 డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని మేనేజ్మెంట్కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ మేనేజ్మెంట్కు ఇచ్చిన నోటీసులో ఎలాంటి చలనం లేకపోవడం వలన ఈరోజు కరెంట్ డిపార్ట్మెంట్లో ఉండే కార్మికులందరూ ఏకతాటిపై వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా 19వ తారీఖు నాడు చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా నిర్వహించి అధిక సంఖ్యలో కింది ఆర్టిజన్ క్యాడర్ నుంచి ఎస్సీ క్యాడర్ వరకు అందరూ హైదరాబాద్కు వెళ్ళి ధర్నా నిర్ణయించి ఈ ధర్నా ప్రోగ్రాం దిగ్విజయం చేసి సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఇట్టి ధర్నాను జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి పర్వదినం పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు జరిపిన మహిళలు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. రసాభాసగా కాంగ్రెస్ పీఎస్సీ సమావేశం. అగ్రనేతల ముందే మహాబాహికి దిగిన ఆదిలాబాద్ నియోజకవర్గ నేతలు. ఇవి నాటి వార్తలు. చూస్తుండండి ఏటీవీ న్యూస్.